నమస్తే, నా పేరు కోపల్లి ఫణికుమార్, తెలంగాణ ఫెడరల్ నుంచి. కాక్రోచ్ జనతా పార్టీ సృష్టించినటువంటి సంచలనం ఇంకా జనాలు మర్చిపోక మునిపే మరొక సంచలనానికి వేదిక కాబోతోంది మన దేశం. అదేమిటంటే E20 జనతా పార్టీ ఏర్పాటైంది. కాక్రోచ్ జనతా పార్టీ లాగే E20 జనతా పార్టీ కూడా సోషల్ మీడియా వేదికగానే ఏర్పాటైంది. దీని నిర్వాహకులు ఎవరు అన్నటువంటి వివరాలు పూర్తిగా తెలియలేదు. కాకపోతే మలేషియా నుంచి భారతదేశంలో E20 జనతా పార్టీ అకౌంటును రన్ చేస్తున్నట్లుగా అర్థమవుతోంది. ఈ E20 జనతా పార్టీ ఎందుకు ఏర్పడిందంటే పెట్రోల్లో ఇథనాల్ శాతం కలపడాన్ని వ్యతిరేకిస్తూ ఈ సోషల్ మీడియా వేదిక ఇప్పుడు ఏర్పాటైంది. దీనికి ఇప్పటికే సుమారుగా 35,000 మంది ఫాలోవర్లు ఉన్నారు. ఫాలోవర్ల సంఖ్య మరింతగా పెరుగుతోంది. వీళ్ళ డిమాండ్ ఏమిటంటే పెట్రోలులో ఇథనాల్ కలపాల్సిన అవసరం ఏమిటి, E20 అంటే ఇథనాల్ 20ని పెట్రోల్లో కలపడం వల్ల ఎటువంటి సమస్యలు రావు అని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. అలాగే వాహనాల తయారీ పరిశ్రమలో యాజమాన్యాలు కూడా చెబుతున్నాయి. అయితే క్షేత్రస్థాయిలో మెకానికులు చాలామంది దేశంలో ఉన్నటువంటి ఎక్కడెక్కడో ఉన్న మెకానికులు పెట్రోలులో ఇథనాల్ శాతం ఎక్కువగా కలగడం వల్ల ఇంజన్లు చెడిపోతున్నాయి, ఇంజన్లోని కొన్ని పార్ట్లు చెడిపోతున్నాయి, దానివల్ల వాహనాలు మూలపడిపోతున్నాయి అని మెకానికులు చాలామంది చెప్తున్నారు. వాహన రంగంలోని నిపుణులు కూడా అదే మాట అంటున్నారు. ఎందుకంటే మన దేశంలో తయారయ్యే వాహనాలు వాటికి ఇంజన్లు పెట్రోల్లో 1% అంటే ఒక రకమైనటువంటి ఇథనాల్ వరకే పరిమితం చేస్తుంది. సుమారుగా E5 లేదా E10 వరకే పెట్రోల్ ఇంజన్లు సక్రమంగా పనిచేస్తాయి. ఆ E5 లేదా E10 శాతం దాటితే అంటే ఇథనాల్ శాతం దాటితే ఇంజన్లు తట్టుకోలేదు, ఇంజన్లోని భాగాలన్నీ చెడిపోతాయని చాలామంది వాహన రంగ నిపుణులు కూడా చెబుతున్నారు. అయితే ప్రభుత్వము వాహనాల తయారీ సంస్థలు యాజమాన్యాలు ఏవి ఒప్పుకోవటం లేదు. ఈ నేపథ్యంలోనే E20 జనతా పార్టీ ఏర్పడింది. వీళ్ళ డిమాండ్ ఏమిటంటే పెట్రోల్ పోయించుకునేటువంటి వాహనాల యజమానులకు తాము ఎటువంటి ఇథనాల్ కలిపిన పెట్రోల్ను ఉపయోగించుకోవాలి అనేటువంటి స్వతంత్రం ఉండాలి, ఆప్షన్ ఉండాలి అంటున్నారు. అసలు ఇథనాలే లేని పెట్రోల్ కూడా ఉపయోగించుకునే అవకాశం ఉండాలి. ఈ ఆప్షన్ను కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇవ్వటం లేదు అని వాళ్ళు అడుగుతున్నారు. పెట్రోల్లో E20 మిశ్రమాన్ని కలపటము అనేటువంటిది నితిన్ గడ్కరీ చేతకానితనము లేదా ఆయన అవినీతి వ్యవహారము అని E20 జనతా పార్టీ అభిప్రాయపడుతోంది. ఇప్పటికే కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా చాలామంది నితిన్ గడ్కరీ మీద ఆరోపణలు చేస్తున్నారు. ఎందుకంటే నితిన్ గడ్కరీ కొడుకుకు మహారాష్ట్రలో ఇథనాల్ తయారు చేసేటువంటి ఫ్యాక్టరీ ఉంది. ఆ ఫ్యాక్టరీలో తయారీ ఇథనాల్ మొత్తాన్ని వాహనాలకు అమ్మించడానికి, వాహనాల్లో పోయించడానికే కేంద్ర ప్రభుత్వము ఈ విధమైన నిర్ణయం తీసుకునింది. చమురు సంస్థలు అంటే పెట్రోల్, డీజిల్ లాంటివి అమ్మే సంస్థలు కూడా నితిన్ గడ్కరీ చెప్పినట్లుగానే వింటున్నాయి అనేటువంటి ప్రచారము, ఆరోపణలు దేశంలో బాగా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే కాక్రోచ్ జనతా పార్టీ లాగానే E20 జనతా పార్టీ ఏర్పాటైంది. ఇది కూడా తొందరలోనే సోషల్ మీడియా వేదికగానే తమ ఉద్యమాన్ని మరింత పీక్ స్థాయికి అంటే మరింత తారాస్థాయికి తీసుకుపోవడానికి ప్రణాళికలు వేస్తోంది. జనాలన్నింటినీ సోషల్ మీడియా వేదికగా సమీకరిస్తోంది. అసలు E20 అనేది ఎందుకు? పెట్రోల్ వేరు, ఇథనాల్ వేరు. అచ్చంగా పెట్రోల్ మాత్రమే ఉపయోగించుకునేటువంటి ఆప్షన్ జనాలకు ఉండాలి అనేది E20 జనతా పార్టీ ప్రధాన డిమాండ్. మరి ఈ డిమాండ్ విషయంలో కేంద్ర ప్రభుత్వము లేదా నితిన్ గడ్కరీ ఏ విధంగా స్పందిస్తారు, E20 జనతా పార్టీ ఉద్యమం ఏ స్థాయికి చేరుకుంటుందనేది చూడాలి. థ్యాంక్ యూ.